ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఇక్కడ ఈ కీర్తన అంతట్లో దేవునికి ఒక కృతజ్ఞతాస్తుతి చెల్లించినటువంటి కీర్తనగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడొచ్చు. దేవునికి మృక్కుబళ్ళు చెల్లించేటువంటి కీర్తన, దేవునికి కృతజ్ఞత అర్పణను అర్పించేటువంటి కీర్తనగా 16వ వచనంలో ఈ యొక్క కీర్తనను మనం చూడొచ్చు. కారణం ఏంటంటే, దేవుడు ఆయన యొక్క మొరను, ఆయన యొక్క విన్నపాన్ని విన్నాడు అన్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 116వ కీర్తన 1వ వచనములో యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అన్నమాట. ఆయన మొరకు చెవిగాడు అన్నమాట 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి జీవితకాలమంతా కూడా నేను దేవునికే మొరపెడతాను అనేటువంటి మాటని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. పాతాళపు వేదనలు, మరణపు వేదనలు, మరణ బంధములు, శ్రమ, దుఃఖము ఇవన్నీ తన జీవితంలో ఆయన ఎదుర్కొన్నప్పుడు దేవునికి, దేవా దయచేసి నా ప్రాణాన్ని విడిపింపుమని ఆయన ప్రార్థన చేశాడని 4వ వచనంలో వ్రాయబడి ఉంది. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని అని. నిజమైన దేవునికి మనం మొరపెట్టినప్పుడు, జీవంగల దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రాణాన్ని మరలా ఇవ్వగలిగిన దేవునికి, మన శ్రమను, వేదను, దుఃఖమును విడిపించగలిగిన దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా మన ప్రార్థన వినేవాడుగా ఉంటాడు. ఎవరైతే దీనులుగా, సాధువులుగా మారి దేవుని యొక్క కృప కొరకు వెదికేవాళ్ళుగా ఉంటారో తప్పకుండా దేవుడు వారికి సహాయం చేసేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. 6వ వచనములో వ్రాయబడిన మాటను చూడండి. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను అన్నమాట. సో మనం దీనత్వముతో, మనము సాధువులంగా, హ్యూమిలిటీ కలిగిన వాళ్ళంగా, మనల్ని దేవుని ఎదుట తగ్గించుకున్న వాళ్ళంగా ఎప్పుడైతే మొరపెట్టే వాళ్ళంగా ఉంటామో దేవుడు మన ప్రార్థన విని మనం విడుదల చేసేటువంటి వాడుగా మనను ఉంటాడు. అంతేకాదు సజీవుల దేశంలో మన యొక్క కాలాన్ని ఆయన పొడిగించేవాడుగా ఉంటాడు. కాబట్టి దీనులంగా దేవుని యొక్క సన్నిధికి సమీపించి మన యొక్క మొరలు, మన యొక్క విజ్ఞాపనలు, మన బాధ, దుఃఖాన్ని తెలియపరచడానికి కొరకు మనం ఆయన సన్నిధికి ఎడతెగక వెళ్ళుదుముగాక.